ప్రశ్నలు అదిరిపోయాను అన్నట్టు లిప్ లాక్లు. వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. అమలాపురంలో శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఆయన రాష్ట్రంలోని ప్రతి శెట్టి బలిజ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. శెట్టి బలిజల ఐక్యతతోనే తమ హక్కులను రక్షించవచ్చని చెప్పారు. తనపై కొంతమంది రాజకీయ స్వార్థపరులు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నా ప్రజలు వారికి గుణపాఠం చెబుతున్నారని స్పష్టం చేశారు. త్వరలో ₹1 కోటి SAF నిధిని అందజేస్తారని పేర్కొన్నారు. అదేవిధంగా నవంబర్ 16న జరగనున్న ఉభయ తెలుగు రాష్ట్రాల శెట్టి బలిజ కార్తీక వన సమారాధనకు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వన సమారాధన ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈరోజు ముఖ్యంగా శెట్టి బలిజ సంఘీయులందరూ కూడా ఇరు రాష్ట్రాల శెట్టి బలిజ సంఘీయులందరూ కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం రాబోయే నవంబర్ 16వ తారీఖున శెట్టి బలిజ వనభోజనాలు 3 సంవత్సరాలు జరుపుకోవడం జరిగింది. ఇది 4వ సంవత్సరం. మరి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షలు దాటి మరి సమీకరించాలి ఈ మీటింగ్ అని చెప్పి మేమందరం కూడా ఇక్కడ సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా నాయకులు మాత్రమే ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం నలుమూలల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈరోజు సుమారు 1500 మంది ఈ మీటింగ్ అటెండ్ అవడం జరిగింది. ఎంత వర్షం ఉన్నప్పటికీ అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఉన్నారు. గతంలో 70,000 తర్వాత 1,00,000 తర్వాత 1,50,000 మంది మరి వనభోజనాలు ఇదే వేదిక మీద ఇదే సైట్ లో కూడా పెట్టడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్తాం. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కొరకు మరి మనం కష్టపడి నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భావితరాలకు అందించవలసిన అవసరం కూడా అంతే ఉంది. మరి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పూతలపట్టు నియోజకవర్గంలో పరిస్థితి తీవ్రమైంది. పంట పొలాలు నీట మునిగి చెరువులు కప్పి పొంగిపొర్లుతున్నాయి. పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భీమా నివా నదుల పరివాహక ప్రాంతాల్లో నీటి ప్రవాహం నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చి ప్రజలకు ధైర్యం ఇచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ వహించాలని సూచించారు. చెరువులు, వాగులు, వంకల దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. అవసరమైతే పంచాయతీ సెక్రటరీలు, ఎంపీడీఓలు, తహసీల్దార్లను వెంటనే సంప్రదించవచ్చని సూచించారు. ప్రజల సంక్షేమమే తన ప్రధాన ప్రాధాన్యత అని మురళీమోహన్ స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నా విజ్ఞప్తి, మనవి, గడిచిన 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాస్తవాన్ని మేము చూసాం. ప్రత్యక్షంగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒకటే, చెరువుల వద్ద, కుంటల వద్ద, వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి. రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు లేకపోతే పొలం నుంచి ఏదైనా నష్టం వాటిల్తుందని మీరు అక్కడి నుంచి ఏదైనా తీసుకుంటూ వద్దామన్నటువంటి ఆలోచనతో ఏమరపాటుగా ఉండొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పంచాయతీ సెక్రటరీకి కానీ, ఎంపీడీఓకి కానీ, తహసీల్దార్కి కానీ ఇన్ఫామ్ చేయండి. అదే సమయంలో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, వారిని సంప్రదించండి. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య రాకుండా చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేస్తుంది. కాబట్టి ఇంకా 2 రోజులు ఇదే రకమైనటువంటి వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాగులు, వంకల దగ్గర ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో జలజీవన్ మిషన్ నూతన మంచినీటి బోరుబావు మోటార్ ఏర్పాటు పనులకు శంకుస్థాపన జరిగింది. జంగారెడ్డిగూడెం పంటల పుట్టలో 11.92 లక్షల రూపాయల బడ్జెట్తో ఈ ప్రాజెక్టును చేపట్టగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి చంద్ర, శేషు, వీరబాబు, గోలి అనిల్, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ బోరుబావు మోటార్ ద్వారా ప్రజలకు తగినంత మంచి స్వచ్ఛమైన
నీటి సరఫరా అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల జీవనోపాధికి మెరుగైన నీటిని అందుబాటులో కల్పించడం మా ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. అనిల్ బాబు దానికి పొట్టేటమ్మా కాకినాడ తుని కేసులో సంచలనం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. పోలీస్ కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు. మేజిస్ట్రేట్ ముందు నారాయణరావును హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీస్ వాహనం నుంచి కిందకు దిగిన నారాయణరావు తప్పించుకుని సమీపంలో ఉన్న తుని కోమటి చెరువులో దూకాడు. నిందితుడి కోసం గజ ఈతకాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీహరిరాజు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిందితుడి డెడ్ బాడీ లభ్యమైంది. నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సిఐ చెన్నకేశవరావు వివరణ ఇచ్చారు. నిన్న సాయంత్రం 5 గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో ఎస్కాట్లో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఈ ఘటన జరిగిందన్నారు. నిందితుడు నారాయణరావు వాష్రూమ్కి వెళ్లిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారని, ఆ సమయంలో ఒక్కసారిగా నిందితుడు చెరువులో దూకేశారని చెప్పారు. రాత్రంతా వెతికిన బాడీ దొరకలేదని, ఉదయం 5 పోలీస్ సిబ్బంది గజ ఈతగాళ్లతో వెతగ్గా బాడీ దొరికిందని తెలిపారు. అతను చేసిన తప్పుకి పశ్చాత్తాపంతో సిగ్గుపడి ఆత్మహత్యాయత్నం ప్రయత్నం చేసి ఉండొచ్చని, అనుకోకుండా చెరువులో పడిపోయి ఉండొచ్చని భావిస్తున్నామని సిఐ వెల్లడించారు. కొద్దిగా లేట్ అయింది. 10:30 తర్వాత ప్రాంతంలో మ్యాజిస్ట్రేట్ వారి ముందు ఆధారపరచుటకు తుని తీసుకువస్తుండగా సదరు వ్యక్తి ఈ కోమటి చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దూకినట్లు తెలిసింది. ఈ విషయమై నాకు తుని రూరల్ ఎస్ఐ గారు 11:30 ఆ టైంలో నాకు ఫోన్ చేశారు. అర్జెంటుగా 2 సార్లు ఇలా ముద్దాయి ఎస్కేప్ అయ్యాడు, చెరువులో దూకి. నిన్న సాయంకాలం తునిలో మీడియా సమావేశంలో ఎక్కువ అరెస్ట్ చేసి మీ అందరికీ కూడా తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుగా తీసుకుని వచ్చాం. రికార్డ్ అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం. కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం. కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని, ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రతలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కోమటి చెరువు ఏదైతే ఉందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు. బండి ఆపి ఆయనకి సమ్ నేచురల్ కాజ్ అనండి లేదా బహిర్భావం దానికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు మిస్ చేయడని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు. మరి ఆయన పారిపోయాడా ఎటువైపు వెళ్ళి ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు. శబ్దం అయితే వచ్చిందంటే చెరువులో అన్నారు. కాబట్టి మ్యాక్సిమం చెరువు అని చెప్పేసి వెంటనే నేను మన అతుని రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు వచ్చి ఏరియంతా కూడా పరిశీలించడం జరిగింది. అలాగే మెడికల్ చెకప్లు అన్నీ అయిన తర్వాత రాత్రి 10:30 నియోజకవర్గం దళిత మహిళా నాయకురాలు రమాదేవి సుబ్రహ్మణ్య మైదానంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం పోలీసుల దృష్టి తక్కువగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. మధురపూడి గ్రామానికి చెందిన పాము శ్రీనుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రక్షణ కల్పించాల్సిన అధికారులే నిర్లక్ష్యం తీరుతో దళితుల భద్రతకు పెద్దగా దుష్ప్రభావం కలిగిస్తున్నారని రమాదేవి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నక్కా రాంబాబు, రమాదేవి, పిట్టా కృష్ణ, గొల్లపల్లి ప్రవీణ్, కొండేటి ధర్మరాజు తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. దళితుల హక్కుల పరిరక్షణ కోసం బలమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మీడియా మిత్రుల సమక్షంలో, మా దళిత సోదరుల సమక్షంలో సమావేశం ఏమిటంటే, మరి మొన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం. మరి శ్రీను తమ్ముడు విషయంలో జరిగిన విషయంలో మరి ఆ కుటుంబం ఎంత వేదన పడి ఉంటది, ఎంత బాధపడి ఉంటది అనే విధంగా ఆలోచిస్తే మరి ఈ రోజు దళితులందరం కూడా ఒక ఐక్య వేదికగా ఇక్కడికి వచ్చామంటే అది ప్రతి కుటుంబానికి సంబంధించిన బాధ. అంటే దళితుల విషయంలో ఏం చేసినా కానీ అది ఎవరు లేరు, వీళ్ళు వెనకాల కట్టి కొట్టేసి చంపేసినా పర్వాలేదు అనే విధంగా ఈ లోకం తీరు ఉందా ఏంటి అనేది మనమే ప్రశ్నించుకోవాల్సిన దినం ఈ రోజు. అంటే మన పూర్వీకుల కాలంలో ఒక మరి మన ఏంటిది కాపుల కులస్తులు వాళ్ళ వీధుల్లో తిరిగితే ఏ విధంగా ఉండేది అనేది మన పెద్దలు చెప్తే తెలిసేది.
మరి ఈ రోజున వాళ్ళు మరి మెయిన్ రోడ్డు మీదగానే వెళ్ళి వాళ్ళకి ఏదో అవసరం రీత్యా అక్కడ ఆగిన సమక్షంలో మరి స్తంభానికి కొట్టి కట్టినా కూడా పోలీసు వారే వచ్చి వారిని ఇడిపించినా సరే ఈ రోజు వరకు కూడా ఎటువంటి సమాధానం లేదు. ఒక్క నలుగురు మాత్రమే అరెస్ట్ చేశాము, ఉన్న 5 మంది కూడా పరారీలో ఉన్నారు, ఎక్కడున్నారో మాకు తెలియదు అని ఒక రక్షణాధికారి మరి ఆ స్టేషన్ నుండి మరి రక్షణ కల్పించే వారే మనకి ఆ విధంగా సమాధానం చెప్పడం అనేది చాలా సిగ్గుసేటుగా ఉంది. ఈ రోజు అంటే మనకు రక్షణ లేదా అని ఈ రోజు అడుగుతున్నాం. ఈ రోజు అంటే మహిళలకు ఎలాగో రక్షణ లేదు, దళితులకు రక్షణ లేదు. అంటే రక్షణ లేని విధంగా ఉన్నామంటే మరి ఇంకెక్కడికి వెళ్ళి మనం బ్రతకాలి, ఎక్కడ ఉండాలి అంటే అది చాలా సిగ్గుచేటు. అంటే దళితులకు అనేది ఐక్యత లేదు, దళితులు కొడితే ఎవరు రారు అనే విధంగా ఈ సమాజం ఉందా ఏంటనేది మనమందరం కూడా దళితులము మనం ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తే. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం వేచలం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ శ్రీ నాగిరెడ్డి షటారి నాయుడు ఆధ్వర్యంలో ప్రజలతో రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రైవేటీకరణ వల్ల పేద పిల్లలకు నష్టం కలుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. వేచలం గ్రామంలో మొదటగా సంతకాలు చేసి ప్రతి ఇంటికి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవరాపల్లి మండల పరిషత్ అధ్యక్షురాలు చింతలబుల్లి లక్ష్మి, జెడ్పీటీసీ కర్రి సత్యం, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతు నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజలందరూ మెడికల్ వైద్యం పరంగా కానీ, మెడికల్ విద్య పరంగా కానీ, వైద్య విద్య పరంగా కానీ ఏది కూడా అందరి ద్రాక్ష కింద మిగిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వం వారి తాబేదారులకు గంపగుత్తుగా మార్కెట్లో అమ్మేటట్టు విధంగా ప్రైవేట్ పరం చేసి ప్రజలందరూ కూడా ఉచిత వైద్యం కానీ, ఉచిత విద్య కానీ అందకుండా చేయడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనార్థం వారికి మద్దతుగా ఇప్పటికే మెడికల్ కాలేజీలని వ్యతిరేకం చేస్తున్నాము, మేము ప్రైవేట్ పరం కానివ్వమని చెప్పి రేపు రానున్న ప్రభుత్వంలో కూడా ఎవరైనా ఇప్పుడు తీసుకున్నా సరే దాన్ని రద్దు చేస్తామని చెప్పి ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. మరి అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామాల్లో ప్రజలందరూ కూడా ఈ విషయం దేవరాపల్లి మండలం వేచలం గ్రామానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలందరి వద్దకు వచ్చి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్ర పేద ప్రయోజనాల కోసం విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాలలో జరిగినటువంటి ఒక సుదీర్ఘమైన సంకల్పంతో 17 మెడికల్ కాలేజీని చిన్నశంకరంపేట మండలం జంఘారాయి సొసైటీ పరిధిలోని అంబాజీపేట, కరవుపల్లి, జంఘారాయి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాకు 2,389, బిర్గేట్కు 2,369 రూపాయలు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అదనంగా సన్న రకం ధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించడం జరుగుతోందని చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి బోనస్ డబ్బులు ఇంకా రైతులకు అందలేదని, వాటిని ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కృష్ణాగౌడ్, సీఈఓ బాలకృష్ణయ్య, డైరెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశానుసారం జంగరాయి సొసైటీ పరిధిలోని 5 కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించడం జరిగింది. రైతులందరూ నాణ్యతా ప్రమాణాలతో తీసుకొచ్చి మాకు సహకరించగలని కోరుతున్నాం. వాళ్ళు సన్న రకంకు 23,89 రేటు, ఏ గ్రేడ్కు పిఎస్సిఎస్ పరిధిలో గల అంబాజీపేట కొనుగోలు కేంద్రం ప్రారంభించబడింది. మరి ఈరోజు ఈ కొనుగోలు కేంద్రాన్ని వివిధ అంబాజీపేట పరిధిలోని రైతులందరూ సద్వినియోగపరచుకోవాలి. దీనికి రేటు ప్రభుత్వం ప్రకటించింది 2,389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి. మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నది, మంత్రులు చెప్తున్నారు. మరి దీంతో ఈ 23,89 ప్లస్ 500 బోనస్ ఇస్తామంటున్నారు. ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. మరి యాసంగి కూడా 500 ఇస్తామన్నారు, ఇయ్యలేదు. అది కూడా దీంతో కలుపుకొని ఇస్తే చాలా సంతోషం. ఎందుకంటే రైతులకు మనం చెప్పిన మాట వినియోగించుకోవాలి, చెప్పిన మాట ఇవ్వాలి.
మరి రైతులను ఇలా చాలా కష్టంలో ఉన్నారు. 500 బోనస్ యాసంగి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బాపట్ల జిల్లాలో చీరాల వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా సముద్రంలో ఉప్పొంగుడు సంభవించి తీర ప్రాంతాల్లో తీవ్ర గుంతలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం వల్ల ప్రజలకు ప్రమాదం పొంది ఉండటంతో రెవెన్యూ, పోలీస్ శాఖలు కలిసి తీర ప్రాంతాల్లో ప్రజల భద్రత కోసం ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రమాదాలు నివారించడానికి హెచ్చరికలు, ఫ్లెక్సీలు, సూచన బోర్డులు కూడా అమర్చబడ్డాయి. స్థానిక వీఆర్ఓలు, రెవెన్యూ అధికారులు పరిస్థితిని సీరియస్ గా పర్యవేక్షిస్తున్నారు. అదనంగా తీర ప్రాంతంలోని వర్షపు నీటిని సముద్రంలోకి సురక్షితంగా విడుదల చేసే చర్యలు చేపట్టారు. పర్యాటకులు, స్థానికులు సముద్రానికి దగ్గరకు వెళ్లకుండా ముఖ్యంగా పిల్లలు మరియు మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. మెరైన్ కానిస్టేబుల్, వీఆర్ఓలు, రెవెన్యూ సిబ్బంది కలిసి పహారా నిర్వహిస్తూ భద్రతపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు ఘన హెచ్చరిక జారీ చేశారు. నా పేరు సైద్ బాబా ప్రకృతి నుండి. నేను బిఆర్ కొత్తపేట. ఇప్పుడు ఇటీవల కురుస్తున్న వర్షాలకు గాను సముద్రం ఉధృతంగా ఉన్నది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మమ్మల్ని డ్యూటీలు వేసేది ట్రైబల్ కలెక్టర్ గారి నుంచి ఎంఆర్ఓల దాకా. ఇందులో భాగంగా సముద్రం ఉధృతంగా ఉంది. పర్యాటకులు కానీ ఇంకా తీర ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మమ్మల్ని డ్యూటీ వేశారు. వాతావరణం బాగాలేని పరిస్థితుల్లో పర్యాటకులు ఎవరికి సముద్రంలో దిగరాదండి. అట్లాగే ఇక్కడ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓడలు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దనేసి హెచ్చరించడం జరిగింది. అప్రమత్తంగా జరగడం కోసం మేము ఇక్కడ ఉండడం జరుగుతుంది. అండ్ మేము కూడా కానిస్టేబుల్స్. పోతే ఇటీవల కాలంలో గడిచిన 5 రోజులలో 5 మంది పిల్లలు సముద్రంలో స్నానాలకు వచ్చి మునిగి చనిపోవడం జరిగింది. ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు మరలా పునరావృతం కాకుండా జాగ్రత్త ఉండాలని మిమ్మల్ని కూడా హెచ్చరించడం జరుగుతుంది. అట్లాగే స్థానికులను కూడా ఎవరికి లోన్ అలౌ చేయడం లేదండి. అందుకని మీరు కూడా రావద్దు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో ఉన్న శ్రీ 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 లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా గట్టి చెప్పండి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన దంపూరు మల్లికార్జున బైక్పై చామదల నుండి కాబలి వెళ్తూ నేరేళ్ల వాగు దాటే ప్రయత్నంలో ప్రమాదానికి గురయ్యారు. వాగు దాటుతుండగా బైక్ అదుపు తప్పి మల్లికార్జున బైక్తో పాటు వాగులో పడి గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న జలదంకి తహసీల్దార్ ప్రమీల, ఎస్ఐ లతీఫున్నీసా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వ్యక్తిని దంపూరి మల్లికార్జునగా గుర్తించారు. వారు గ్రామస్తులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని వెంటనే పోలీసు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఉధృతి ఈ విధంగా ఉందని చెప్పేట్టు
లారీ పోద్ది కానీ కొంచెం వాళ్ళు భయపడ్డప్పుడు మనం అనకూడదు. మనకేం పనులు కానీరా. తెలంగాణ ప్రాచీన పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్న వేళ తెలంగాణ జాగృతి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పూజా కార్యక్రమం కవిత దేవతకు సుప్రార్థనలు తెలియజేసి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేసింది. యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అనేక మందికి ఆధ్యాత్మిక శాంతిని కలిగించే ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆధ్యాత్మిక ఆవలికలకు దోహదం చేకూరిందని అనుకున్నారు. ఈ పూజలు ప్రత్యేక శ్రద్ధలతో నిర్వహించబడినవి మరియు భక్తుల సందడితో యాదగిరిగుట్ట నెల్లూరు నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని యష్ పార్క్ హోటల్లో పోలీసులు ఆకస్మిక దాడి జరిగింది. విశ్వసనీయ సమాచారంపై చిన్న బజార్ పోలీసులు, సిసిఎస్ పోలీసులు కలిసి యష్ పార్క్ హోటల్లో పేకాట ఆడుతున్న 18 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ కూడా ఉన్నారు. అదుపులో తీసుకున్న వారిలోకి వ్యక్తుల వద్ద నుంచి సుమారు 1,96,000 రూపాయల నగదు, పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. పలుమార్లు జూదం కొనసాగించిన క్రికెట్ బుకీ కృష్ణ సింగ్ పై రౌడీ షీట్ ఓపెన్ చేయనున్నట్లు 1వ పట్టణ సిఐ కోటేశ్వరరావు తెలిపారు. నగరంలోని పలు లాడ్జీలలో జూదు, వ్యభిచార కార్యక్రమాలు నడుస్తున్నాయని అక్కడి ప్రజలు, సామాజిక సంఘాల వారు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ముద్రిత చర్యల ద్వారా నగరంలో చలామణిలో ఉన్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అడ్డుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కొంతమంది జోదోలు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది, ఆర్గనైజ్డ్ క్రైమ్గా. దాని మీద మేము కంబైన్డ్ ఆపరేషన్ సిసిఎస్సిఐ సీతారామయ్య గారు కంబైన్డ్ ఆపరేషన్గా వెళ్ళి పెద్దల ప్రొసీడింగ్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ 18 మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళలో కృష్ణ సింగ్ అని పాత హ్యాబిచువల్ ప్లేయరు. ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు. ఇతన్ని మొన్న మధ్య రీసెంట్గా 1 మంత్ బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము. ఇక్కడ పిఎస్కే లాడ్జీలో ఆడుతుంటే మళ్ళా 1 మంత్ ఆగి వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్ పార్క్ 1106 రూమ్లో ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 1,96,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కోర్టు ముందు పెడతాం ఛార్జ్షీటు. వీళ్ళ మీద డెఫినెట్గా కన్విక్షన్ వచ్చే విధంగా చూస్తాం. థ్యాంక్ యూ. దామోదర్ నాయుడు అని అతను ఆడిస్తున్నాడు. ఈరోజు నేను లోనా బయట ఆడటానికి అతనే బంకిని తీస్తాడు. దీని మీద డెఫినెట్గా కౌన్సిలింగ్ కూడా ఉండొద్దు. థ్యాంక్ యూ. దిస్ ద ఫస్ట్ టైం హోటల్లో ఇంతకుముందు కేసులు ఏమి వెరిఫై చేశాము. ఇది కూడా ఈ దామోదర్ నాయుడు ఏదో మాకు రూమ్ కావాలని తీసుకొని తెలివి ఇద్దరు కలిసి తర్వాత కింద నుంచి లిఫ్ట్లో నుంచి సెల్లార్ నుంచి వెళ్ళారని తెలిసింది. దాని మీద హోటల్ యాజమాన్యం కూడా ఏదైనా కానీ వాళ్ళ మేనేజర్ను కూడా దీనిలో ముద్దాయిగా ఉన్నాడు.
పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి వెల్లడించిన ప్రకారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనతో ఫోన్ ద్వారా మాట్లాడారు. భీమవరం డీఎస్పీ ఆర్ జయసూర్యపై పలు ఎలిగేషన్లు ఉన్నాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ ఎలిగేషన్ల ఆధారంగా డీఎస్పీ జయసూర్యపై వెంటనే విచారణ ప్రారంభించామని ఎస్పీ పేర్కొన్నారు. విచారణ పూర్తయిన తర్వాత నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే జిల్లాలో గ్యాంబ్లింగ్, పేకాట క్లబ్లు, జూదాలు ఎక్కడైనా జరిగితే ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ప్రజాసేవలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి అంగీకారం వ్యక్తం చేశారు. సీఎం గారు నాతో మాట్లాడడం జరిగింది రిగార్డింగ్ దిస్ ఎలిగేషన్. మన ఎస్డిపిఓ భీమవరం జయసూర్య గారి పైన వచ్చింది. సో ఇట్ హెస్ రీచ్ టు సర్జ్ ఆఫీస్ ఆల్సో. అక్కడి నుంచి పూర్తిగా ఎంక్వైరీ కోసం అండ్ సెకండ్ థింగ్ అట్లాగే ఈ పరిస్థితి ఇట్ షుడ్ నాట్ కమ్ అప్. లా అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంది గవర్నమెంట్కి. ఏమైనా we cannot compromise on that. Second thing, the anti-social vices like gambling or club or Kodi Pantlu, strict zero tolerance policy undi manaki. So we are continuing the same, not only on DSP, it applies from constable to me, everybody. We have to make sure atlage parasthiti should not come into the jilla. Second thing, coming specifically to DSP's conduct, and then gurinchi inquiry jarutunayi. So we are making sure that all loose ends are tightened. Apart work, we are making sure that he maintains his line and there is no problem to the public or atlage settlements ani gambling jaragadu. So if anybody has any information regarding that or any settlement vishayamlo unte naku directly call cheyi or put a WhatsApp message to me or manaki email cheyi. We will definitely inquire into properly into all the elements of the inquiry. And పూర్తిగా ఎవిడెన్స్ ప్రకారం సాక్ష్యం ప్రకారం ఒక ఎంక్వైరీ రిపోర్ట్ చేసి విల్ సెండ్ టు ద గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గోదావరి జిల్లాలో పేకాట కల్చర్ పెరిగిపోయిందని భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయిన అంశంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. గోదావరి జిల్లాలో పేకాట ఆడటం సహజమని ఆయన అన్నారు. ఆయన కూటమి ప్రభుత్వం పేకాటపై ఉక్కుపాదం మోపిందని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. భీమవరం డీఎస్పీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. భీమవరం డీఎస్పీ జయసూర్య నుంచి అధికారమని మంచి అధికారేని రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. ఎవరో పవన్ కళ్యాణ్ కు ఆయన గురించి చెడుగా చెప్పారని డిప్యూటీ స్పీకర్ తెలిపారు. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ప్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో గోదావరి జిల్లాల్లో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2-3 నెలలుగా జరుగుతుంది. అందుకనే ఏదో తుఫాన్ వస్తే తుఫాన్ షెల్టర్కి వెళ్ళినట్టు చాలా మంది గోవాకి, శ్రీలంకకి వెళ్ళిపోతున్నారు వీకెండ్. ఈ నిజాలు. బట్ ఖచ్చితంగా పేకాట మీద గవర్నమెంట్ ఉక్కుపాదం మోపింది. సో జోదం అనేది గత కొద్ది మాసాలుగా గవర్నమెంట్ ఉక్కుపాదం, పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారు ఉక్కుపాదం పెట్టిన తర్వాత భీమవరమే కాదు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల జిల్లాలు ఎక్కడ కూడా పేకాట అనేది జరగట్ల. భీమవరంలో కూడా పేకాట అనేది జరగట్లేదు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రైతులు తమ సాగు చేసిన మొక్కజొన్నలను ఈ కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు. మొక్కజొన్నను 14% కన్నా తక్కువ తేమతో ఆరబెట్టి శుభ్రపరిచి మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తేవాలని సూచించారు. కానీ కొనుగోలు కేంద్రాల్లో దడుబాయిలు, హమాలీలకు అనవసరమైన డబ్బులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సుధాకర్ నాయక్, వైస్ చైర్మన్ మదన్ గోపాల్ నాయక్ మరియు మార్కెట్ డైరెక్టర్లు పాల్గొన్నారు. రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మురళీ నాయక్ తెలిపారు. అరే
అందరూ నన్ను వారం రోజుల క్రితమే చెప్పడం జరిగింది. చెప్పేనే తడువుగా దీపావళి తర్వాత మనం కొనుగోలు కేంద్రాలను మనం స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అకాల వర్షాలు పడుతున్నాయి. మొక్కలు తీసుకొచ్చి ఆరబోస్తున్న క్రమంలో తడవడము, మళ్ళీ ఆరేయడము, ఇదే పద్ధతి కొనసాగుతూ ఉంది. తేమ శాతం ఎక్కువ ఉండడం వలన మొక్కలకు ధర సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా వారిని ఒక 3 రోజుల క్రితం సెక్రటేరియట్లో కలవడం జరిగింది. వారు చాలా సానుకూలంగా స్పందించి ఈసారి రైతులు ఎక్కువగా వరి అదేవిధంగా మొక్కజొన్నలు వేసుకోవడం జరుగుతూ ఉంది. గతంలో లాగా మిర్చి పంటలకు దూరంగా వండుకుంటూ, ఎందుకంటే మిర్చి ఎంత వేసినా కూడా దానికి పెట్టుబడి ఎక్కువ అవుతూ ఉంది. అమ్మే సమయంలో దానికి గిట్టుబాటు ధర రావట్లేదని చెప్పేసి చాలామంది రైతులు నిరాశ చెంది ఇప్పుడు వరి అదేవిధంగా మొక్కజొన్నల వైపు రైతులు మళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులకు నేను ఒక్కడే కోరుతా ఉన్నా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.